హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి చూడండి, డోరీ ఇలా డ్రెస్కి బ్యాక్ సైడ్ కట్టేసుకుంటాం కదా, ఆ డోరీ అనమాట. చాలా థిన్గా చూసారా, ఇలా ఐడియా చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మిషన్కి ఫుట్ వన్ సైడ్ ఫుటే పెట్టేసుకున్నాను. సో టూ సైడ్స్ది కాకుండా వన్ సైడ్ది అయితే చాలా థిన్గా వస్తుందండి ఇలా. సో నేను స్టిచ్ చేసిన డ్రెస్ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఈ క్లాత్ చూడండి, నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్లోనే మిగిలిందనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఇలా ఒకటి బ్లాక్ థ్రెడ్ ఉంటే అది తీసుకున్నానండి. కొద్దిగా లావుగా ఉంది, సో కనిపిస్తుంది కదా, ఇలాంటి లాంగ్ కొద్దిగా థ్రెడ్ తీసుకొని ఇక్కడ కార్నర్లో దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే అండి, సో చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇలా క్రాస్గా సో నాలాగా కొత్త నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నానండి, వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు, ఓకేనా? సో ఇలా కొద్దిగా ఇలా కనిపిస్తుందా, ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని సో ఇక్కడ రఫ్ వేసుకున్నాను, కనిపిస్తుందా? ఇక్కడ గట్టిగా బాగా రఫ్ వేసుకోవాలి. ఇప్పుడు సో ఇలా ఉంది కదండి, దీన్ని బ్యాక్ సైడ్ లేదా ఫ్రంట్ సైడ్ ఇలానే చేసి సో ఇలా బ్యాక్ సైడ్ అని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఈ థ్రెడ్ని లోపల అంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఎక్కువగా లాగకూడదండి, అలాగే ఇక్కడ థ్రెడ్ని లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో నేనైతే ప్రొఫెషనల్ టైలర్ నేను కాదు, నేను కూడా కొత్తగా యూట్యూబ్లో చూసి స్టిచ్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇలా 2 టైమ్స్ ఇక్కడ స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసే ముందు ఒక కొంచెం క్లాత్ ఈ సైడ్ వదిలి కట్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. ఓకే అండి, సో దీన్ని ఇలా స్లోగా ఈ థ్రెడ్ ఉంది కదా, బ్లాక్ థ్రెడ్ని పట్టి లాగితే ఇలా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ముందుగా స్టార్టింగ్లో కొద్దిగా దీన్ని ఫింగర్స్ ఇలా కనిపిస్తుంది, ఇలా ఫింగర్స్తో ముందుగా కొద్దిగా పైకి అనుకోవాలి. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో మొత్తం ఇలా సో ఈ బ్లాక్ థ్రెడ్ పట్టి లాగితే మనకంతా ఇలా కుచ్చుకుచ్చుగా వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్లో పట్టి లాగిస్తే అయిపోయి ఈజీగా వచ్చేస్తుందండి. సో చూసారా, ఓకే అండి. సో చూడండి ఈజీగా ఇక్కడ మీరు హ్యాంగింగ్స్ అనేవి రెడీమేడ్వి కూడా తెచ్చి పెట్టేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ చేసుకోవచ్చు క్లాత్తో. ఇక్కడ చూడండి బాగా ఎంత థిన్గా వచ్చిందో కదా. సో ఇంకా దీన్ని బ్లాక్ థ్రెడ్ని, ఇక్కడ బ్లాక్ థ్రెడ్ ఉంది కదా, ఇది ఇంత
కట్ చేసుకొని ఇంకా డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఓకే అండి. సో ఇక్కడ డోరీ అయితే స్టిచ్ చేసేసాను ఇలా. ఇంకా కింద ఇక్కడ హ్యాంగింగ్స్ కోసమని స్టిచ్ చేయడానికి క్లాత్ అయితే మిగలలేదు. సో ఇక్కడ వచ్చేసి రెడీమేడ్వి తీసుకొచ్చి ఇంకా వేసేస్తాను దీంట్లో హ్యాంగింగ్స్. సో చూసారు కదా డోరీస్ ఎంత థిన్గా వచ్చాయో. సో రెడీమేడ్వి అవసరం లేకుండానే ఇలా ఇంట్లోనే థిన్గా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ డ్రెస్ మొత్తం ఇలా ఉందండి. నేను స్టిచ్ చేసిన డ్రెస్ అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట. సో మొత్తం శారీ మొత్తం ఇలా అంటే బ్లౌజ్ పీస్ తీసేసిన తర్వాత అలాగే ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం పళ్ళు పీసే అండి. సో పళ్ళు పీస్ మొత్తం ఇక్కడ బాడీకి అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇంకా మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చేసింది ఫ్లోరల్గా. సో చూస్తున్నారు కదా ఎంత ఫ్లోరల్గా ఉందో. అండ్ లోపల వచ్చేసి కాటన్ లైనింగే వేసానండి నేను ఇక్కడ. కాటన్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్. సో 2 మీటర్స్ కాటన్ లైనింగ్తో లోపల మొత్తం స్టిచ్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి కింద వైపున జిగ్జాగ్ కూడా చేయించాను. సో మొత్తం డ్రెస్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలాగే సో ఇక్కడ చూపిస్తాను, ఓవర్లాక్ కూడా చేయించానండి. సో చూస్తున్నారు కదా డ్రెస్ మొత్తం ఇలా ఓవర్లాక్ కూడా చేయించేసాను. ఇంకా మన డ్రెస్ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఓకే అండి. సో ఇక్కడ చూడండి మా డ్రెస్ మొత్తం ఇలా ఉందన్నమాట లుక్. సో ఓల్డ్ శారీనే అండి ఇది. ఓల్డ్ శారీతో ఇలా స్టిచ్ చేసేసాను అంబ్రెల్లా ఫ్రాక్ ఫుల్ ఫ్లేరల్గా. ఓకే అండి. సో ఎలా ఉంది డ్రెస్ అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా.